వృషభ రాశి వారింట్లో ఈ దేవుడు తిరుగుతున్నాడు. అన్ని పనులు వదిలేసి త్వరగా ఈ వీడియో మీరు చూడండి. ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత జరిగేది ఇదే. నిజం వింటే మీరు వణికిపోతారు. వృషభ రాశి వాళ్ళు ఇంట్లో ఈ యొక్క దేవత తిరుగుతూ ఉంటుంది. ఆ దేవత యొక్క కటాక్షం ఎప్పటినుంచో మీ మీద, అలాగే మీ ఇంట్లో వాళ్ళ మీద ఉంటుంది. కానీ మీరు మాత్రం ఆ దేవుడిని గురించలేదు. అలాగే ఫిబ్రవరి 10వ తారీఖు తర్వాత 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పులు అనేది జరగబోతున్నాయి. కాబట్టి తక్షణమే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ఎటువంటి పని ఉన్నా సరే వాటిని ఆపివేసి వెంటనే మీరు ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు ఆ దేవత ఎవరు, ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీకు వచ్చే 5 అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి అనే విషయంలో గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటిగా మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగరాశి నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి చెందుతారు. వృషభ రాశి అనగా ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ వృషభ రాశి రెండవది. స్థిరత్వంగా ఉండుట, ఆనందంగా ఉండుట, వ్యత్యాసం కలిగి ఉండుట, దృఢంగా కలిగి ఉండుట, అంచెలంచెలుగా విశ్వాసం కలిగి ఉండుట ఈ రాశి వారికి మూల సూత్రములు. వృషభ రాశి వారు మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. చూడడానికి అందంగా ఉండడమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటారు. వృషభ రాశి వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయంలోనూ చక్కగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు. వృషభ రాశి వారు చాలా ప్రశాంతంగా, సౌమ్యంగా స్వభావం కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు. వీరు తాము చేయాలనుకున్న పని విషయంలో కృషి నిశ్చయంగా ఉంటారు. కఠినమైన నిర్ణయాలను తీసుకోవడానికి ఏమాత్రము వెనుకాడరు. వృషభ రాశి వారు క్షమించని ఇష్టాలను కూడా ఈ విషయంలోనూ నిర్లక్ష్యంగా ఉంటారు. అలాగే వీరు ప్రతి పనిని హృదయపూర్వకంగా చేస్తారు. ఎవరికైనా సాయం చేయాల్సి వస్తే ముందుంటారు. అలాగే ఈ వృషభ రాశి వారు దయ, దాన్య గుణము, క్షమగుణము కలిగి ఉంటారు. ఎవరైనాను కానీ వీరిని విశ్వసించిన మంచి ఫలితాలు పొందుతారు. వీరు తమకు నచ్చిన వారు అపరాధము చేసినప్పటికీ క్షమించే గుణము కలవారు. వీరి యొక్క అభిప్రాయాన్ని మార్చుకుంటా ఎవరికీ సాధ్యం కాదు. వృషభ రాశి వారు మాట తీరులో మృదువుగా మంచి స్వభావం కలిగి ఉంటారు. ఇతరులతో కలిసి తమ పనిని పూర్తి చేసుకోగల సామర్థ్యం కలిగి ఉంటారు. వీరికి మంచి కార్యాచరణ శక్తి ఉంటుంది. అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు. సాధించడానికి ఎంత కష్టమైనా పడే సమస్య వీరికి ఉంటుంది. అలాగే వృషభ రాశిలో పుట్టిన వారు అందరినీ ప్రేమిస్తారు. వీరిది గొప్ప మనస్తత్వం అని చెప్పవచ్చు. వృషభ రాశిలో పుట్టిన వారికి సహనం చాలా ఎక్కువ. 12 రాశులకెల్లా సహనం ఎక్కువగా కలిగిన రాశి ఏదైనా ఉంటుందేమో కానీ ఆ వృషభ రాశి మాత్రమే. ఈ యొక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా, అందరికీ నచ్చేలాగా కనిపిస్తూ ఉంటారు. ఎలాంటి చికాకునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. అందరికీ నచ్చేస్తారు. అలాగే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి కష్టాల్లో వదిలేసి పారిపోయే రకం కాదు. అయినా వాళ్ళకైనా స్నేహితులకైనా ఏమాత్రము కొంచెం పరిచయం ఉన్న వ్యక్తులకైనా సరే వారు కష్టాల్లో ఉంటే వారిని వదిలిపెట్టరు.
ఒక్కసారి ఎప్పుడైనా వీరికి చిన్న సాయం చేస్తే వారిని మాత్రం జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. మోసం చేయడం గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు. అలాగే వీరు మోసపోయే కూడా వీరిని మోసం చేయడం ఎవరి వల్ల కాదు కూడా. స్నేహంగా ఉండేవారికి, వీరిని గౌరవించే వారి పట్ల ఎంతో విధేయంగా ఉంటారు. ఎదుటివారు ఇస్తున్నటువంటి మర్యాదని కాపాడుకోవడానికి జాగ్రత్త పడతారు. చాలా ప్రశాంతంగా, సౌమ్యంగా స్వభావం కలిగి ఉంటారు. వీళ్ళు గొడవలకి కాళ్ళు దున్నే రకం కాదు. వృషభ రాశి వారు అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టపు వారం శుక్రవారం. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు. అత్యంత స్థాయికి చేరే మంచి పదవు పొందే అవకాశం ఉంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకుంటారు. ఇక వృషభ రాశి వారి ఇంట్లో ఎప్పటి నుంచో ఈ దేవత అనుగ్రహం అనేది ఉంది. కానీ మీరు ఆమెను గుర్తించట్లేదు. మీరు ఒకవేళ గమనించినట్లయితే గత 5 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో మీతో పాటు జరిగిన కొన్ని ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో అవి త్రుటిలో తృప్తి ఉంటాయి. దాని కారణం ఎవరో కాదు, అదే కేవలం ఆ దేవత అనుగ్రహంతోనే మీకు ఈ కారణాలు అనేవి కలిగింది. ఎందుకంటే ఆ దేవత ఎప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ కాబట్టి మీరు చాలా సార్లు చూసి ఉంటారు. కొన్ని పనులు అసలు మిమ్మల్ని కంటిగా ఇబ్బందులు గురి చేస్తున్నాయి. మీరు తప్పించుకునే ప్రమాదం నుండి కూడా మీరు చిన్న దెబ్బలు బయటపడుతూ ఉంటారు. ఇవన్నీ ఎప్పటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సురక్షితంగా అర్థం చేస్తుంది. అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది, అలాగే మీరు ఆ దేవతని ఏ విధంగా గుర్తించారు, ఇవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు కూడా ప్రతి ఒక్క మనిషికి ఒక కులదైవం అనేది ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఎవరికి కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా అనేది ఉండడం లేదు. ఇప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చాలా చక్కగా, అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండే వాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి కానీ లేదంటే మందిరము కానీ ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బతుకుతున్నారు. అలాగే వాళ్ళు ఏమాత్రమూ కూడా ఇటువంటి అసలు పట్టించుకోవట్లేదు. మీరు ఇవన్నీ ఎప్పుడు కూడా మంచిగా ఆరాధించుకోవాలి. ఇప్పటి వరకు అయితే ఈ వృషభ రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం జరిగింది. అంటే రాశిచక్రంలో అన్నిట్లోకి 12 రాశుల్లో చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ శాతం నష్టపోయిన మాత్రం ఖచ్చితంగా ఈ వృషభ రాశి వారే అని మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశి వారు ఆర్థికంగా నష్టపోనట్లయితే ఈ రాశి వారు కూడా నష్టపోలేదు. కానీ మీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోతున్నారు కూడా. మనం గమనించినట్లయితే దీనికి కారణం మీ కులదైవాన్ని మర్చిపోవడం. కులదైవాన్ని కానీ మీరు మర్చిపోతే మాత్రం మీకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. మనకి ఆ కారణం అనేది తెలియక సతమతమవుతూ ఉంటాం. ఎందుకు మనకి ఎప్పుడు ఈ విధంగా జరుగుతుంది అని మనం ఆలోచనలో పడిపోతూ ఉంటాం. అలాగే మీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరని. ఆ కులదైవాన్ని మీరు కుదిరితే విగ్రహాన్ని కానీ లేదంటే పటాన్ని తీసుకొని రండి. అలా కుదరదు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి, కులదైవం ఎవరు అనేది తెలుసుకొని నిత్యం ఆమెను సమర్పించుకుంటూ లేదంటే ఆ దేవతని అంటే మీ కులం దేవాన్ని మీరు పూజించుకుంటూ
ఆరాధించుకుంటూ ఆమెను నిత్యం మీరు పూజించుకోవాలి. ఇలా చేస్తే మీకు దేవత కటాక్షం అనేది మరింత పెరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ చేయాల్సిన మరొక పని ఖచ్చితంగా కులదైవం గురించి తెలుసుకోవాల్సిన పని.